నమస్తే. ఈరోజు జనగాం జిల్లాలోని గోపిరాజపల్లి గ్రామంలో ఉన్నాం. ఇటీవల ఎన్నికైనటువంటి సర్పంచ్గా రాజేశ్వర్ ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా వారు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ప్రథమంగా చెప్పినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే విధంగా నిన్ననే వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ గురించి వారి మాటల్లో ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. వాటర్ ప్లాంట్ మీరు సొంతంగా చేసిందా? హామీ ఇచ్చినాం. హామీ ప్రకారం నిన్న ఓపెన్ చేయడం జరిగింది. సొంత ఖర్చు పెట్టుకొని వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసాం. ఇంకా ఏం ప్రోగ్రామ్ చేయాలి? ఇంకా కొత్త కార్యక్రమం డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇందిరా మిల్లు, మిగతా ఇతర ఏమైనా పనులు ఉంటే గ్రామానికి అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం. మీ మహిళా సంఘాలకు ఏమన్నా ప్రత్యేకత? మహిళా సంఘాలు చేస్తాం. మీకు మహిళా సంఘ భవనాలు అధికారులతో మాట్లాడి లోన్ టైం మారాలి అంటే సార్ వస్తుంది, ఇంకో టైం మారాలి. ఇంకొక ట్రిప్ రావడానికి కొంత ఖర్చు పెట్టుకుంది. గతంలో ఉన్న దాంట్లో కొత్తగా తీసుకోవడానికి అంటే మీరు అయ్యాక పెడతారా? మొత్తం ఫ్రీగా మీరు గ్రామానికి సప్లై చేస్తారు. అలాగే కారాబాద్ కూడా ఇక్కడ జరిగింది. కారాబాద్ మండలంలో వారి మండలంలో అది తెలిసింది. సమస్య దానికి గ్రామాల సమస్య ఇక్కడ మేజర్ సమస్యలు ఏమి? ప్రస్తుతం మేజర్ సమస్యలు అంటే డ్రైనేజీలు కొంచెం ఇంకా కొత్త అవసరం ఉన్నాయి. అలాగే కొన్ని సీసీ రోడ్లు అవసరం. ఇచ్చిన మాట మేరకు సర్పంచ్ గారు గ్రామస్తులకు ఫ్రీగా వాటర్ సప్లై చేస్తున్నారు. అలాగే ఇంకా కొన్ని సమస్యలు ఏంటంటే మహిళా సంఘాలకు లోన్లు, అలాగే ముఖ్యంగా బస్ సౌకర్యం అనేది మాకు చాలా తక్కువగా ఉన్నది. ఓన్లీ స్కూల్ పిల్లలకు మాత్రమే పొద్దున సాయంత్రం రావడం జరుగుతుంది. అలా కాకుండా బండనాగరం బస్సు ఇక్కడ నుండి వేస్తే మాకు గ్రామస్తులందరికీ మంచి ఫెసిలిటీ ఉంటుందనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి దయచేసి ఆర్టీసీ వారు కూడా సహకరించి మాకు బస్ సౌకర్యం కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది. దాని మీదకి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకు సర్పంచ్ గారు కూడా తోడుండి గ్రామస్తులకు అన్ని మంచి పనులు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారనేది కూడా మేము ఆశిస్తున్నాము. కావున దయచేసి ప్రభుత్వం వారు కూడా మా గ్రామానికి సహకరించి సర్పంచ్ గారు కోరిన పనులకు తప్పనిసరి మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా సర్పంచ్ గారు ప్రథమంగా ఈ వాటర్ ప్లాంట్ చేద్దామని ఆలోచన చేశారు. రెండవది ఏ పని చేయడానికి మీరు సర్పంచ్ గారికి సలహా ఇస్తున్నారు? రెండవది అంటే ప్రభుత్వం అయితే బస్సు సౌకర్యం, తదుపరి డ్రైనేజీలు, అండర్ డ్రైనేజీలు చాలా అవసరము. ఎందుకంటే వేరే వ్యవసాయ ఇతరత్ర వాళ్ళ భూములు ఖరాబ్ అవుతున్నాయి డ్రైనేజీ వాటర్ పోయి. కావున అండర్ డ్రైనేజీ ఒక కెనాల్లో కలపడానికి ఆస్కారం ఉన్నందున అది వెంటనే చేయాల్సిందిగా కోరుతున్నాము. తదుపరి బస్సు, ఇది మాత్రం ఇంపార్టెంట్ అవసరం. తదుపరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా కావాల్సినప్పుడు మేము మళ్ళీ చొరవ తీసుకొని చేయాలని చెప్పి సర్పంచ్ గారిని కోరుకుంటున్నాం. ఇంకా పెన్షన్ల విషయంలో కొత్తగా పెన్షన్లు ఏమన్నా ఇవ్వాలంటే? పెన్షన్ల విషయానికి వస్తే ప్రభుత్వం వారు ఇప్పుడు ఆపేయడం జరిగింది. ముఖ్యంగా మన దగ్గర హ్యాండిక్యాప్డ్ ప్లస్ విడో పెన్షన్స్ మాత్రం చాలా రోజుల నుంచి ఒక 10-20 ఆగిపోయినాయి. అవి కూడా సర్పంచ్ గారు చొరవ తీసుకొని విడో పెన్షన్లు వెంటనే మంజూరు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇంకా మేజర్ సమస్యలు ఏమన్నా మీ గ్రామంలో? ప్రస్తుతానికి మేజర్ సమస్యలు ఏం లేవు. ఓన్లీ ఇప్పుడు మేము అడిగిన ప్రకారం అవి ఇస్తే సరిపోతుంది. పెద్ద మేజర్ అయితే ఏం లేదు.
ఇసుక వాగు బ్రిడ్జి ఉంది, అది ప్రభుత్వం మొన్ననే వర్షాలు కూలిపోవడం జరిగింది. దాన్ని కూడా వెంటనే చేస్తే మాత్రం కేసీపల్లికి రవాణా సౌకర్యం కల్పిస్తుంది. ఇప్పుడు ఇంతవరకు మనం ఉన్నటువంటి ప్రోగ్రాంలో ప్రథమంగా ఉన్నటువంటి అంశం మీద ప్రధాన అంశంగా మీరు స్త్రీలకు సమస్య మీరు ప్రత్యేకంగా వాటర్ ఎప్పటికీ ఇస్తామని చెప్పి సొంత ఖర్చులతో సర్పంచ్ గారు వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. పట్టు నీళ్ళు చాలా పడుతుంది పెట్టు కేపర్ పెట్టు. మూడేళ్ళు ఇస్తున్నట్టు ఎత్తినప్పుడు ఎత్తుంది. పని చేసి తిప్పాలి. బారు వాటర్ ఓపెన్ నీళ్ళు అవుతాయి. నేను వెళ్ళిపోతాను. నమస్కారం అండి బీ5 న్యూస్కి. నేను పంచాయతీ కార్యదర్శి గోపరాజపల్లి, జనగామ మండలం, జనగామ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాను. పంచాయతీ కార్యదర్శిగా 2019 నుండి ఈ విలేజ్లో పచ్చదనం పరిశుభ్రతలో గణనీయంగా ఉంది. విలేజ్లో అన్ని సీసీ రోడ్లు ఉండడం వల్ల ఎక్కువ డస్ట్ అనేది లేకుండా నీట్గా ఉంది. డ్రైన్స్ తక్కువ ఉన్నాయి, ఎక్కువగా ఇంకుడు గుంతలు ఉన్నాయి. 385 ఇంకుడు గుంతలు ఉండడం వల్ల మురుగునీరు బయటికి రాకుండా లోపల ఇంకడం వల్ల వర్షపు జలాలని మరింత ఒడిసిపట్టేలాగా గ్రామ పంచాయతీ గోపరాజపల్లి ముందంజలో ఉంది. ఇంకా ఉపాధి హామీలో ఇంకుడు గుంతలు రావడం వల్ల వర్షపు నీరు ఇంకి భూగర్భ జలాలు పెంచేందుకు చాలా తోడ్పడుతున్నాయి. ఇంకా విలేజ్లో వచ్చేసరికి 2011 సెన్సస్ ప్రకారం 1491 జనాభా ఉన్నారు. ఫీమేల్లో ఫీమేల్ పర్సనే ఒకరు ఎక్కువగా ఉన్నారు. స్త్రీ పురుష సమానత్వంలో ముందంజలో ఉంది గోపరాజపల్లి. ఈ విలేజ్లో 2 HSR ట్యాంకులు ఉన్నాయి, ఒక సంప్ ఉంది. వాటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ సప్లై అవుతున్నాయి. ఇంకా మాకు 5 సిబ్బంది ఉన్నారు. ఒకరు కారోబార్, 4 వర్క్ చేస్తున్నారు. ఒక స్వీపర్గా అపాయింట్మెంట్ చేసుకున్నాము. ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది విలేజ్లో. 2 అంగన్వాడీలు ఉంటాయి, ఒక ఆశా వర్కర్ ఉంటారు విలేజ్లో. ఇది విలేజ్ ప్రొఫైల్. ఇంకా విలేజ్ వచ్చేసి ఇంకా అన్ని రంగాలలో మరింత ముందుకు వెళ్ళడానికి విద్యాపరంగా కూడా స్కూల్లో స్ట్రెంత్ 51 మెంబర్స్ ఉన్నారు. మాకు ఇప్పుడు కొత్తగా సర్పంచులు రావడం వల్ల చాలా వెనుదండుగా ఉంది. కొత్త పాలకవర్గంకి రావడం వల్ల విలేజ్లో సమస్యలను మరింత త్వరగా పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది. ఈ నూతన పాలకవర్గము
మేము సమన్వయంతో పనిచేస్తూ గ్రామాన్ని మరింత ముందంజలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తాం. మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఇచ్చిన మాట ప్రకారంగా వాటర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు కదా, అవును, దానికి తోటి కొంచెం సమస్య అంటే వాళ్ళు వాటర్ ఫ్రీగా పోస్తారా, ఎట్లా పోస్తారు? ఫ్రీగా పోస్తామని అయితే అన్నారండి. ఉమ్. తర్వాత చెప్తామన్నారు. మరి మనీ పెట్టాలా, ఎంతో కొంత మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలా అనేది ఫర్దర్గా చెప్తామని చెప్పాను. ఇప్పుడు మొన్ననే ఇటీవల కూడా కొన్ని మీ మహిళా సంఘాలలో కొంచెం డిస్టర్బెన్స్ అయినట్టు చెప్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? కొత్త వివో ప్రెసిడెంట్ని, కొత్త సీనియర్ని మార్చడం జరిగింది. వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు పర్లేదు, అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాయి సంఘాలు. కడుతున్నారు కూడా. శ్రీనిధి లోన్లో చాలా వరకు రికవరీ చేసేసారు. ఇంకా మిగతాది కూడా చేస్తారు. డబ్బులు రికవరీ చేస్తున్నారు, చేసి కడుతున్నారు బ్యాంక్లో.